గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయము మిమ్మల్ని అందరిని ఇలా చూడడము చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా ఆత్మలో మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చూడడము దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి నేను వచ్చి ఉంటూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరనని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాట, ఏది కూడా ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరనని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత చక్కటి మాట కదండి. ఏంటిదంట, ఈరోజు ఇక్కడ ఇది మనం చూస్తూ ఉన్నాం. చాలా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అధికారులైనను ఉన్నవైనను లేనివైనను విలువైనవి అయినను విన్నవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది ఏదైనను కూడా ప్రభువైనటువంటి క్రీస్తు యేసునందలి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవ్వరు కూడా లేరు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు నన్ను ప్రేమించట్లేదని? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నన్ను చూడట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు, నా జీవితంలో ఏది జరగట్లేదు, నేను ఇలానే ఉన్నాను, శూన్యము. సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోతున్నాయి, దినములు నా జీవితంలో గడిచిపోతున్నాయి, ఆ యొక్క నెలలు నా జీవితంలో గడిచిపోతున్నాయి, నేను ఇట్లానే ఉన్నాను, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను అస్సలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. చక్కటి మాట నీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఏది అయినను నా ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వారు ఎవ్వరూ కూడా లేరు, నా ప్రేమ నుండి నిన్ను తప్పించు వారు ఎవరు కూడా లేరు. అంతా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు ఆయన. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వెందుకు కృంగిపోతున్నావు? అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నా ప్రేమ నుండి ఏది కూడా నిన్ను వేరు చేయదు, నా ప్రేమ నుండి ఏది కూడా నిన్ను ఎడబాపదు. నిజంగా అద్భుతమైనటువంటి మాట కదా. ఈరోజు దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. దేవుని యొక్క ప్రేమ నుండి నిన్నెవ్వరు కూడా బయటికి పంపించరు. ఆయన కాలము సమయము వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసి నిన్ను ఆయన మహింపరుస్తూ ఉంటారు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నీ ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవ్వరూ కూడా లేరు. నిజమే నాయన. ఏ సమస్య అయినను, ఏ శోధనైనను, ఏ కష్టమైనను, ఏ నష్టమైనను, ఏ ఇరుకైనను, ఏ ఇబ్బంది అయినను, ఏ పరిస్థితి అయినను కూడా ప్రభా, నీ ప్రేమ నుండి ప్రభా మమ్మల్ని ఎడబాపు వారు ఎవ్వరూ కూడా లేరు ప్రభా. నీ ప్రేమ అంత విలువైనది. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రభా ఆదరిస్తున్నావు ప్రభా. తండ్రి నాయన, జీవితకాలం అంతా కూడా ప్రభా నువ్వు మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న దేవా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఏ అవసరతలో ఎక్కడలో ఉన్నారో వారి జీవితంలో వారి అవసరతను హక్కును తీర్చి గొప్ప సమాధానము, నెమ్మదిని, ఆనందమును, ఆశీర్వాదములతో ఆ బిడ్డలను నింపి బలపరిచి నడిపించమని మా ప్రభువును ప్రేరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఎవ్వరు కూడా వేరు చేయరు. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.